డైనమిక్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన మూవీ టీం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఉన్నారు. అంతేకాకుండా అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతూ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కన్నప్ప కూడా నా పరంగా అలాంటి మూవీనే. అలాగే నేను హార్డ్ కోర్ హిందువుని. నా భార్య క్రిస్టియన్. ఆమె రోజు మా ఇంట్లో బైబిల్ చదువుతుంది. అంతేకాకుండా నేను నిద్రపోయేటప్పుడు నా తలగడ కింద బైబిల్ ఉంచుతుంది. నాలోని ఏవైనా దుష్ట శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని ఆమె నమ్మకం. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. కాకపోతే గుడికి వెళ్తేనే మనశ్శాంతి దొరుకుతుందని అంతా నమ్ముతారు. కన్నప్ప సినిమాలో క్లైమాక్స్ ఒకటే అయినా అంతకు ముందు సన్నివేశాలను మాత్రం ఎవరికి వాళ్ళ ఊహలకు తగ్గట్లుగా తెరకెక్కించారు అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా అది చూసిన నెటిజన్లు ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. బూతులు తిడుతూ మీమ్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. హార్డ్ కోర్ హిందువు అయితే నెత్తి కింద బైబిల్ ఎలా పెట్టుకున్నావురా గొర్రె అని కామెంట్లు పెడుతూ ఉన్నారు. కాగా ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న కన్నప్పను భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు.